హాయ్ అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? చాలా బాగున్నా అండి. ఇక్కడ కనకాంబరం చెట్లు ఇక్కడ చూడండి. ఇవొచ్చేసి 1 మంత్ బ్యాక్ అండి. అప్పుడు ఇలా ఉన్నాయన్నమాట. ఇప్పుడు మళ్ళా ఎరువంతా ఏసిన తర్వాత కంపోస్ట్ అంతా వేసానండి. తర్వాత ఎలా ఉన్నాయి ఏంటి అనేది కూడా చూపిస్తాను. ఇప్పుడైతే చాలా బాగా పూస్తున్నాయండి. అన్నీ కొమ్మ కనకాంబరాలు. చూడండి కిచెన్ వేస్ట్ అంతా కూడా చెట్లకే వేస్తాననమాట. అప్పుడు ఇలా రెడ్డీస్‌గా ఉండేటివండి. అంటే కొంచెం ఎరువు తక్కువైనింది. వాటర్ కూడా ఎక్కువైనింది. కానీ ఫ్లవర్స్ అయితే చాలా బాగా వస్తున్నాయండి. కొంచెం ఎరువంతా ఏసేపాటికి ఇంకా బాగా వచ్చేసినాయి ఇప్పుడు. ఇప్పుడు ఎలా ఉన్నాయి ఏంటి అనేది చూపిస్తాను. చూడండి ఇప్పుడొచ్చేసి ఇలా ఉన్నాయండి. ఎరువేసిన తర్వాత కంపోస్ట్ కొంచెం వేసిన తర్వాత ఇలా ఉన్నాయండి. డైలీ బియ్యం కడిగిన వాటర్ కూడా వేస్తాననమాట. అలాగే మజ్జిగ మనం దోసపిండి ఆడించినప్పుడు మిగిలిన ఆ పిండి కూడా వాటర్‌లో కలిపి వేస్తాను. ప్రెజెంట్ అయితే ఇలా ఉంటుందండి. ఈ వారం నుంచి ఆ వారకు ఉన్నాయండి. ఇట్లా చక్కగా. ఇదొచ్చేసి పసుపు. ఇదొచ్చి చాలా పూలు పూసేదండి. తమలపాకు చూడండి. పెద్దగానే వస్తున్నాయి ఈ మధ్య ఆకులొచ్చేసి తమలపాకు. ఇదొచ్చేసి సెంటు జాజులు. నేనైతే ఆ పూలు పీకనండి. ఎవరో ఒకరు పీక్కుంటూనే ఉంటారు. నాకు చెట్ల మీద ఉండడమే ఇష్టం. అందంగా ఉంటుంది ఇంటి ముందర అన్నట్లు. కానీ ఎవరే గాని ఉన్నివ్వరు. కొంచెం పూలు ఇడిగాయి అంటే ఇంగ పీకేసింటారు. అప్పుడు ఎవరో ఒకరు పీక్కొని వెళ్తారు. మందారాలు గానీ, కనకాంబరాలు కానీ ఏ పూలుంటే ఆ పూలు పీక్కొని చూడండి ఇప్పుడొచ్చేసి ప్రెజెంట్ ఇలా ఉందండి. ఎన్ని మగ్గలున్నాయో చెట్టు నిండా మగ్గలే. ఎందుకంటే ఆ చెట్టుకెందుకో పూలనేది మగ్గలు రాలిపోతూ ఉన్నాయండి. వాటర్ ఎక్కువైందా లేక ఎరువు ఎక్కువైందా అర్థం కావట్లేదు. చూడండి ఇదొచ్చేసి అంజూరండి. అంజూర కాయలు బాగా దండిగానే వస్తాయి. కానీ ఎందుకో సైజు పెరగకుండా ఉన్నాయి. మళ్ళీ నేను జీవామృతం వేస్తాను. తర్వాత బయో ఎంజైమ్ కూడా ఇస్తానండి. కాయ సైజు పెరుగుతుందన్నట్లు. కానీ ఎందుకు ఇవి పెరగట్లేదు. ప్రతిరోజు ఏదో ఒకటి వేస్తూనే ఉంటాను లిక్విడ్. అయినా కూడా అలా అవుతూ ఉంటుందని ఎందుకో నాకు అర్థం కావట్లేదు. కొంచెం ఎవరికైనా తెలిస్తే చెప్పండి. కొంచెం సైజు కాయలు బాగా లావుగా ఉంటే బాగుంటాయి. నేను ఇష్టంగా నాటుకున్నాను. కానీ ఎందుకో అవి లావు కాకుండా ఉన్నాయి. చూడండి ఈ వారం నుంచి ఆ వారకు ఉంటాయి. ఇది వచ్చేసి జాజి చెట్టు అండి. ఇప్పుడు ఇది సెంటు జాజులు చిట్టి రోజాలండి. ఇవైతే ఎప్పటికీ విడుగుతూనే ఉంటాయి. చాలా విడుగుతూనే ఉంటాయి. ఇవి వచ్చేసి డేరా విత్తనాలు. ఇంతకుముందు పూలు ఉన్నాయి కదా, అవి వచ్చేసి చల్లింటే మళ్ళీ అంతా నార వచ్చిందండి. దాని చుట్టూ ఎక్కువ వచ్చినాయి. కానీ కొక్కులు అనేది తవ్వేసినాయండి. ఇది వచ్చేసి అనప చెట్టు. ఇది సోర. కొంచెం గోంగూర వచ్చింది చూడండి. ఇది వచ్చేసి చిక్కుడు అండి. 365 చిక్కుడు అనమాట. అంటే ఎప్పటికీ వస్తూనే ఉంటుంది. చామంతులు అన్నీ ఎంత బ్లూమింగ్ వచ్చాయి చూడండి. ఈ పూలు స్టార్ట్ అయిపోయాయండి. ఇంకా రోజు పూస్తూనే ఉంటాయి చూడండి ఎన్ని పూలు పూస్తాయో. ఇదంతా బయట వచ్చిన పేడ కంపోస్ట్ అంతా అండి. ఇది ఏది బయటికి పంపించనండి. అంతా నేను కంపోస్ట్ చేసేస్తాను. ఇదంతా బ్లూమింగ్ వచ్చింది. ఇది వచ్చేసి పసుపు చూడండి. డ్రాగన్ ఫ్రూట్ మొక్క అండి. ఇవన్నీ ఇంకా బ్లూమింగ్ వచ్చేసాయి చూడండి చామంతులన్నీ. ఇదంతా ఆల్రెడీ ఇడిగి వెళ్ళిపోయింది. అంటే చాలా చిన్నగా ఉన్నాయండి ఫ్లవర్స్ అయితే. అంత జీడ వచ్చేసింది. రేపు వేప నూనె కొట్టాలండి దీనికి. చూడండి ఎంత ఉందో అట్లే. క్లైమేట్ ఎంత చేంజ్ అయిపోయింది, అందుకని అలా ఉందండి. ఇక్కడ వచ్చేసి తోటకూర వేసానండి. కొక్కులు తిల్లాడుతూ ఉన్నాయి. అందుకని నేను ఇలా పెట్టేశాను, కర్రలన్నీ పెట్టేశాను. మళ్ళీ ఈ టబ్బు కూడా పైన కప్పేస్తాను అనమాట. ఈ టబ్ వచ్చేసి ఇది సోర మొక్క చూడండి, సోర తీగ. ఇదంతా గోంగూర అయిపోయిందండి. ఇంకా అన్ని కట్ చేశాను.
పూతలు వస్తూ ఉంది సొరతీగ. అక్కడ ఒక వంగ మొక్క ఉంది చూడండి, ఫ్లవర్ వస్తూ ఉంది, బ్లూమింగ్ వస్తూ ఉంది, కనిపిస్తూ ఉంది. ఏవి ఉన్నివ్వండి కొక్కులు అయితే. ఇది కూడా కంపోస్ట్ కోసమే అండి, మొక్కజొన్న అంతా పెట్టేశాను. కొంచెం డ్రమ్ము ఖాళీ అయితే ఇంక దాంట్లోకి వేసేస్తాను అన్నమాట. ఇక్కడ వచ్చేసి ఇవి డేరా విత్తనాలు చూడండి, చుట్టూ నిండా ఉండేవి కానీ కొక్కులన్నీ తవ్వేసినాయి. ఇంక రోజు నైట్ పూట ఈ కప్తానండి ఆ గోళం అనేది, లేకపోతే అన్నీ పీకేస్తాయండి. బాగుంటాయి, చాలా పెద్దగా 2 కలర్స్ వస్తాయి అన్నమాట, డబల్ లేయర్ కూడా వస్తాయి. ఇది వచ్చేసి బీట్రూట్ అండి, నేను కట్ చేస్తుంటాను కదా పైన, అది తొటెం పెట్టింటే మళ్ళీ వచ్చిందనమాట. సెంటు జాజులు ఇలా ఉంటాయి. ఇదైతే చాలా బాగా పూస్తుందండి పూలైతే. మిద్దిపైకి వెళ్ళిద్దామని ఇలా పైకి వెళ్ళిస్తూ ఉన్నాను. ఇదంతా పసుపు. మందారాలు చూడండి ఎలా వచ్చాయో, చాలా ఎడుగుతాయండి, రోజుకి 7, 8, 5, 6 అలా వస్తాయి. ఎక్కువగానే పూస్తూ ఉంటాయి. దేవునికి ఇక్కడ మా ఇంటి పక్కనే గుడి ఉంది కదా, గుడిలోకి కూడా తీసుకొని వెళ్తూ ఉంటారండి. సవడమ్మ గుడికి, శివాలయంకి, రంగనాయక స్వామి గుడిలోకి అట్లా. ఇది నిమ్మ చెట్టు అనేది ఉంది కానీ ఎందుకో ఎక్కువ పెరగటం లేదు. ఇది అలసంద అండి, పూత వస్తూ ఉంది. ఇది గుండు మల్లెలు. ఇప్పుడు మళ్ళీ పూల సీజన్ వస్తుంది కదా, ఇప్పుడు అంతగా ఆకంతా కట్ చేసి పెడితే జనవరిలో, మార్చి కల్లా మళ్ళీ పూలు వస్తాయండి. ఇవి వచ్చేసి 5 రెక్కల ఫ్లవరు. తర్వాత మామూలు మందారం కూడా ఉందండి ఇందులో. చూడండి ఇలా ఉంటాయి ఫ్లవర్స్ అన్నీ కూడా. చుక్క మల్లె కూడా ఉంది చూడండి ఇక్కడ. ఇవి వచ్చేసి కనకాంబరాలు. అలా ఒక ఫోటో తీసాను అనమాట. ఇవైతే ఎన్ని ఫ్లవర్స్ వస్తాయో, చిట్టి రోజాలు మళ్ళీ అందంగా ఉంటాయి ఇట్లే. ఈ వంకాయలు అయితే 3 చెట్లు ఉన్నాయండి. మాకు వారానికి ఒకసారి 3/4 కేజీ అలా వెళ్తాయి. మాకు బాగా సరిపోతాయి. నూనె వంకాయ చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. బజ్జీ చేసినా కానీ, లేకపోతే ఒప్పుల వంకాయ చేసిన కూర కానీ చాలా బాగుంటుంది. అసలు ఇందులో అంత వైటే అండి. ఇవి వచ్చేసి మడకశిర వంకాయలు అంటే, నాకు ఇవి బెంగళూరు నుంచి అరుణ అక్క, బొడ్డేపల్లి అరుణ అనే అక్కది యూట్యూబ్ ఛానల్ ఉంది, ఆ అక్క పంపించారనమాట. విత్తనాలు వేసినప్పటి నుంచి వస్తూనే ఉన్నాయండి. ఇవి వచ్చేసి 1.5 year అవుతా ఉంది. అయినా కాయలు అయిపోతానే మళ్ళీ ఏదన్నా కొంచెం కిచెన్ వేస్ట్ అంతా వేసామనుకో, చెట్టు పక్కన కొంచెం తవ్వి ఇంకా పూలు వస్తాయి. వచ్చిన పూలన్నీ కూడా కాయగా మారుతుందండి, అస్సలు రాలిపోవు అనమాట. చాలా బాగా వస్తాయి కాయలు అయితే. వంకాయలు కొనేది నేను చాలా తక్కువ, ఇవే వస్తాయి అన్నమాట. జంపుగా ఉంటాయి కాయలు వచ్చేసి. చూడండి ఎన్ని వచ్చింటే అన్నీ అలాగే వస్తాయి అన్నమాట కాయలు. బ్లూమింగ్ కూడా చాలా బాగా వస్తుంది. అంటే దీనికి జీడ కూడా పట్టదండి అసలు. నేను మందులే కొట్టాను అనమాట, ఓన్లీ బియ్యం కడిగిన వాటరు, అప్పుడప్పుడు ఎప్పుడో 2 నెలలకోసారో ఇది వేప నూనె చల్లుతాను. లేదంటే ఇంగువ, సోడా పొడి, కొంచెం వేప నూనె కలిపి వాటర్లో మిక్స్ చేసి 1 లీటర్కి కొంచెం హాఫ్ స్పూన్ వేసి కలుపుతాను అనమాట. అట్లా చల్లుతాను అంతే. చూడండి ఎన్ని వంకాయలు వచ్చాయో, 1/2 కేజీ పైనే ఉంటాయండి. మాకైతే ఇంట్లోకి బాగా సరిపోతాయి. మేము ఉండేది 4 చూడండి మందారాలు అయితే ఎలా ఉన్నాయి చూడండి, చాలా బాగున్నాయి కదా. ఎన్ని ఫ్లవర్స్ వస్తాయో, ఏమంటే మొగ్గలు వెళ్ళిపోతూ ఉన్నాయి. అప్పుడైతే బాగా వచ్చేటి, ఈ మధ్య ఎక్కువ పోతూ ఉన్నాయి అట్లా. ఇది మా పొలంలో అండి. ఇంకా మా పొలం వీడియో చూసేయండి. మరి వాయిస్ ఓవర్ ఏమి ఇవ్వలేదు, మేము మాట్లాడింది పెట్టేసాను అట్లే. ఈ నీళ్ళు పోయేకి అడ్డం లేకోకుండా వంక అంతా అటు వరకు ఉందో అటు వరకు క్లీన్ చేస్తారేమో అని అట్లా. ఏంది కంది ఏంది లేదు, పూత ఏడో ఒక చోట ఉంది. కాయలు 1 ఎకరా మాత్రమే బాగుంది ఇక్కడ. అసలు ఈసారి 10 ఎకరాలు వేసింటే ఒక 3 ఎకరాలు బాగుందండి. ఇదంతా వేస్ట్.
పచ్చి వేరే తినాల్సింది తిక్కన ఉన్నాయా కాయలు? మనం టేస్ట్ కోసం ఉడకబెట్టుకొని వేసుకొని తింటాం అంతే. ఏడన్నా చెట్టుకు ఉన్నాయి కదా కాయలు. చూడండి వంకలో ఇంతకుముందు నీళ్ళు ఇలా ఉండేవి అనమాట, ఇప్పుడైతే లేవండి. ఇది అప్పుడు పత్తి వేసినప్పుడు మన ఎస్విన్ పొలం దగ్గరికి వెళ్ళేవాడు, అక్కడ తీసారనమాట. ఇది ఇప్పుడు ప్రజెంట్ ఎలా ఉందని చూడండి మీరే. ఇదంతా వంక ఎండిపోయిందండి. ఇప్పుడైతే చెక్ డ్యామ్కు నీళ్ళు వస్తాయి. చేను అటుపక్క ఉంది, ఇటుపక్క ఉంది, మధ్యలో ఉంది ఇది. ఎండకాయలే దాంట్రోలే ఎన్నాలే చూడక చేపలు ముత్యాలంటే ఏంటిదంటే ముత్యాలు వస్తాయి పూసలు. అడవదురా ఫోటో దిగుతూ. వీడికి రా, ఇటు దిగుదురా, వీడు నిలబడు, బాగుంది ఇడ. రా యశ్విన్. బాగుందండి కంది. ఇదంతా వంక నేల కాబట్టి చాలా బాగుంది. అంటే ఒక 4-5 ఎకరాలు మాత్రమే ఇలా ఉంది, మిగతా అంతా వేస్ట్ అండి. అసలు చాలా నష్టం వచ్చింది ఈసారి. చూడండి ఇక్కడ వంక, ఇది అంటే వంకలో ఇప్పుడు నీళ్ళు లేవండి, ఆడ కొన్ని మాత్రమే ఒక కొంచెం గుంతలో ఉన్నాయి. క్లైమేట్ అంతా ఎలా ఉందో చూడండి. ఇప్పుడు వచ్చేసి 5 అయిందండి, ఈవినింగ్ 5 అయింది. చాలా బాగుంది కదా. ప్రకృతి ఒడిలో కాసేపు సేద తీరుదాం. చాలా రోజులు అయిందండి, అసలు విత్తనం వేసినప్పుడు కూడా నేను రాలేదన్నమాట. ఈసారి పత్తి పెట్టింటే అప్పుడప్పుడు వస్తూ ఉంటే, కానీ ఈసారి రాలేదన్నమాట. చాలా బాగుంది ఇక్కడైతే. కానీ అంతా ఇలా ఉండింటే, లాస్ట్ ఇయర్ వచ్చేసి పత్తి పెట్టింటే మేము 1.5 lakh నష్టం వచ్చిందండి. ఈసారి పూర్తిగా నష్టమే వస్తుంది. అవి గూళ్ళు ఏంటివి? అవి పిచ్చుకు గూళ్ళ వెరైటీగా ఉంటాయి. ఆడికి ఎట్లా పోయినారు మళ్ళీ? అట్టే రాసిందమ్మా అంతే. చేపలు అన్నీ అంటే గుండు పగల కొడతారా నీకు? తొక్కదురా అవి. చింటూ తగులుకుందంతా నీకు. మేము దేనిగా ఏరుకునేప్పుడు నువ్వు ఈ ఏరుకోరా తిక్కోడవి కుచ్చుకుంటాయి. అవే మరి కింద ఏరుకో. లావుగా ఉన్నాయి కదా. ఇతర ఎనగాయలు చింగన పొల్ల దానికాడ పెట్టిందా. పోతున్నావా? ఇది పోతున్నావా? రారీ ఆడే ఉండి వస్తాంలే మేము. తీసుకొచ్చాం తీసుకొచ్చి నీకే ఈడే ఉండు అన్న.
ఇక్కడ చూడండి అసలు ఏం లేదు కంది అయితే వేస్ట్. ఇది చూస్తే చాలా బాధ అవుతుంది. ఎస్వి అయితే నీళ్ళల్లో బాగా ఆడుకుంటాడండి. వాళ్ళ అన్నకైతే చాలా భయం అనమాట, అసలు నీళ్ళలోకి దిగడు. మా పొలం వచ్చేసి వరదాయపల్లికి దగ్గరలో ఉంటుందండి, అంటే చాలా లాంగే ఉంటుంది. మా ఇంటి నుంచి అయితే 3 కిలోమీటర్స్ ఉంటుంది. ఏమంటే మేము నడిచి వెళ్ళడానికి అయితే కొంచెం వేరే దారి ఉంది, అదైతే 1 కిలోమీటర్ ఉంటుంది. వరదాయపల్లి మీద పోతే లాంగ్ అవుతుంది అనమాట. ఇంకా చీకటి అవుతూ ఉందని ఇంక ఇంటికి బయలుదేరామండి. అందరం వచ్చేసి ఇట్లా ఇటు సైడ్ అంతా ఉంటుంది, రైట్ సైడ్ అంతా ఉంటుంది మా పొలం వచ్చేసి. మరి నా వీడియో ఎలా ఉంది, మీకు నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరి ఒక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. ఓన్లీ ఆన్లైన్ షాపింగే కాకుండా ఇలాంటివి వ్లాగ్స్ కూడా చూస్తూ ఉండండి, మంచి మంచి పెడుతూనే ఉంటానండి. మరి తప్పకుండా లాస్ట్లో ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్. బాయ్, మరి సీ యూ, టాటా.